మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఎస్, నమస్తే అండి. ఎస్, స్వాతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఒకటి, ఇప్పుడు రైతు భరోసా అంటూ కూడా గతంలో అందరికీ వస్తుందని చెప్పేసి 2 ఎకరాల వరకు ఇచ్చి ఆపేశారు. ఈసారి అందరికీ వస్తుందా లేదా అని కొంత సందేహం అయితే ఉంది. అండ్ మొన్నటి వరకు మీరు కూడా అటు రైతు గోస, బీజేపీ భరోసా అంటూ కూడా మీరు కూడా చేశారు. రైతుల కోసం మీరు కూడా పార్టిసిపేట్ చేసి బీజేపీ కూడా వెళ్ళింది కాబట్టి, సో ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు కాబట్టి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నమ్ముతుందా ఈసారి అందరికి వస్తుందని అనుకుంటున్నారా? ఈ ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అని రైతు బంధు రూపంలో 2018లో సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ స్కీము, అప్పట్లో ఏం చెప్పారంటే తెలంగాణలో దాదాపుగా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ రైతులు ఎంతమంది ఉన్నారు ఫార్మర్స్ అన్నప్పుడు ఫస్ట్లో వీళ్ళు ఇచ్చిన ఫిగరు దాదాపుగా 50 లక్షలు. తర్వాత 50 లక్షలు కాదు అని మళ్ళీ ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలకి మళ్ళీ దాన్ని 60 లక్షలకి తీసుకెళ్లారు. ఓకే, సో అనౌన్స్మెంట్స్ యాక్చువల్గా ఈ స్కీమ్ని ఫార్మర్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ స్కీమ్ చాలా బాగుందని దేశం మొత్తం వీళ్ళకి ఒక మంచి పొగడ్తలు వచ్చాయి. ఓకే, ఆ తర్వాత ఏమైంది, ఇదే స్కీమ్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 2025లో రైతు భరోసా అని పేరు మార్చడం జరిగింది. అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ పేరుని మనం ఎలా కంటిన్యూ చేస్తాము అంటే అక్కడ వీరి ఒక ప్రత్యేకతని చూపించుకోవడానికి వీళ్ళు పేరు మార్చడం జరిగింది. వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు అంటే దాదాపుగా 70 లక్షలకు వెళ్ళింది. సో ఈ పేరు పెట్టడం బాగుంది, అనౌన్స్మెంట్స్ బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కంప్లీట్గా 2 గవర్నమెంట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ఒకటి, ఈ స్కీమ్ మనం ఎందుకు ఇస్తున్నామంటే బేసిక్గా రైతులకి ఇది సీడ్స్ కొనుక్కోవడానికి, ఫర్టిలైజర్స్కి కానీ అలాగే పెస్టిసైడ్స్ ఇలాంటివి కొన్ని ఖర్చులు ఉంటాయి. సో రైతుకి ఇటువంటి వాటి మీద సపోర్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు పంట పండడానికి కానీ వివిధ ఇబ్బందుల నుంచి బయటపడతారు. సక్సెస్ఫుల్గా పంట పండడం వల్ల అన్ని రకాలుగా రైతుకి కానీ ఇంకా మన ఈ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా కూడా లాభం చేకూరుస్తారు అనే ఒక ఉద్దేశంతో, అలాగే తెలంగాణలో రైతాంగానికి ఉపయోగపడడం, అలాగే ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే ఏది ఉందో దాన్ని కంప్లీట్ గా ఫ్రూట్ఫుల్ గా యూజ్ చేయడం వల్ల ఎక్కువ పంట పండొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది. రైతులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు, ఎన్ని కష్టాలని చూశారు, ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కు కూడా ఇది ఒక కారణం. అలాగే మీరు కాంగ్రెస్ పరిపాలన వచ్చాక కూడా వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనది, రాగానే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు. సంవత్సరానికి రైతు దాదాపుగా 2 నుంచి 3 పంటలు పండుతారు, ఆ ప్రాంతము వాతావరణము దాన్ని బట్టి. సో పంట పండించాలన్నా వాళ్ళకి మినిమం సపోర్ట్ ఎప్పుడు అందించాలి మనము? ఆ పంట పండించే కన్నా ముందు వాళ్ళకి అది అందినప్పుడే దాన్ని సక్సెస్ఫుల్ గా వాళ్ళు పంటను పండించగలుగుతారు. సో వీళ్ళు దాదాపుగా 3 ఏళ్ళు వచ్చిన 2 ఏళ్ల తర్వాత మేము ఫస్ట్ ఒక పార్ట్ని రిలీజ్ చేస్తాము, సెకండ్ ఒక పార్ట్ని రిలీజ్ చేస్తాము ఫండ్ని అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ టైంలో రైతుకి ఎప్పుడు అవసరమో అప్పుడు వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు రైతు ఏం చేస్తాడు? బ్యాంకులకు వెళ్తాడు, లోన్లు తీసుకుంటాడు. మళ్ళీ ఆ లోన్లు కట్టేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరుగుతుంది? ఇలాంటి ఇబ్బందుల్ని రైతులు చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు వీళ్ళు తెలంగాణ రైతులకి న్యాయం చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. అలాగే బీజేపీ విషయానికి వస్తే మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి రైతుకి సపోర్ట్ ఇచ్చేటటువంటి స్కీమ్ ని తీసుకొచ్చారు. ఎలాగా అంటే ఏదన్నా అంటే ఫస్ట్ బీజేపీని పాయింట్అవుట్ చేయడం వీళ్ళకి అలవాటు. కానీ ఈ ఒక ఫార్మర్స్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీము సక్సెస్ఫుల్ గా ఇవాళ దేశమంతా రన్ అవుతోంది. ఆన్ టైం వాళ్ళకి ఇస్తానంటూ అంటే సంవత్సరానికి 6,000 3 విడతలుగా వాళ్ళు రిలీజ్ చేస్తారు డైరెక్ట్ ఫార్మర్ అకౌంట్ లోకి. ఎగ్జాక్ట్ గా వాళ్ళకి అవసరమైన టైంకి అది వెళ్లిపోతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. వీళ్ళే ఇంకొకటి ఏమంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము తీసుకొచ్చాము ఈ స్కీము, బీజేపీ గవర్నమెంట్ కాపీ చేసింది అని ప్రాచుర్యంలోకి తీసుకెళ్తూ ఉంటారు, కమెంట్ చేస్తుంది మన పీఎం కిసాన్ నిధి గురించి. ఇప్పుడు ఎప్పుడు తీసుకొచ్చాము కాదు, ఎలా తీసుకొచ్చాము కాదు, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో
రెండు గవర్నమెంట్స్ ఫెయిల్ అయ్యాయని నేను అంటాను. ఈవేళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత గోస పడుతున్నా, ఎంతమంది రైతులు చనిపోయినా దీనికి అంత కారణం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని నేను చెప్తాను. ఓకే అండి.